హ్యాపీయా? హ్యాపీ న్యూ ఇయరేనా, బ్యాడ్ న్యూ ఇయరా? గట్టిగా చెప్పండి. రైట్, ఇప్పుడు వాక్యం దగ్గరికి. అక్కడ పనులు అక్కడ జరుగుతున్నాయి కదా అయ్యా. రైట్, రైట్. ఇప్పుడు ఆది కాండం నుంచి ఒక్కొక్క ధ్యానాన్ని మనం చేసుకుందాం. ఆది కాండం 3వ అధ్యాయము. ఆది కాండం 3వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను, చూడండి. 9, 10 వచనాలు. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకుంటినెను. మళ్ళీ ఒకసారి చదువుతున్నాను, చూడండి. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటిని అనెను. చిన్న మాట ప్రార్థన చేసుకుని దేవుని నడిపింపును కోరుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రము నాయనా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము ప్రభువా. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి శుభవేళ మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ సమకూర్చిన విధానం కొరకు స్తోత్రము. గడిచిన కూటములన్నిట కూడా నీ మహిమగల సన్నిధి నుంచి మమ్మల్ని నూతన వత్సరంలోనికి స్తుతి ఆరాధనతో, చక్కని మాటలతో, పాటలతో మమ్మల్ని నడిపించారు. నూతన వాగ్దానములు ఇచ్చి మమ్మల్ని ధైర్యపరిచారు, బలపరిచారు, కృపనిచ్చారు. స్తోత్రము ప్రభువా. నీ ఆశీర్వాదం, అనుగ్రహం సమృద్ధిగా మాకు దయచేయండి. ప్రతికూలతలు తొలగించండి. శోధనలు సమసిపోయేటట్టు చేసినందుకు నీకు వందనాలు. ఇది మొదలుకొని సంవత్సరముల ఆశీర్వాదమును నీకు ఇచ్చేదనని గడిచిన సంవత్సరాంతములో నీవు మాకు ఇచ్చిన ప్రత్యేక వాగ్దానము కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. మా కన్న తండ్రి, ఈవేళ కూడా మరొక శుభకార్యాన్ని ఏర్పాటు చేశావు, నీకు స్తోత్రం. అది కూడా ఘనముగా, ఆశీర్వాదకరముగా, క్షేమకరముగా, నీ నామానికి మహిమకరముగా, శత్రువుకి సిగ్గుకరముగా జరిగించు ప్రభువా. నీకు స్తోత్రమయ్యా. ఇదిగో ఉపదేశములో మాతో మాట్లాడు. నీ బలహీన దాసుని రక్తముతో కడిగి పరిశుద్ధపరిచిన దాసుని మరుగు చేసి మాతో మాట్లాడు. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే దురాత్మ, దయ్య, అంధకార శక్తుల ప్రభావం యేసు నామములో బంధిస్తున్నాం. నీ కృపా, కాపుదల, భద్రత, క్షేమాన్ని కలిగించి మమ్మల్ని నడిపించమని, దీవించమని, నీ వాక్కును పంపమని యేసు